హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్మోహన్ రెడ్డి కేఏ పాల్తో పొత్తు పెట్టుకోబోతున్నారా అంటే అవునే అంటుంది సోషల్ మీడియా. సో ఇన్నాళ్ళు తాను ఒంటరివాడైపోయారని, అందరూ తనను వదిలేసి వేరే పార్టీలతో పొత్తు అనుకుంటున్న జగన్కి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు కేఏ పాల్. మరి కేఏ పాల్తో జగన్ పొత్తుకి అంతా ఓకే అయిందా? అందులో వాళ్ళిద్దరి మధ్య దాల్చిన పరిస్థితులు ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఎవరు చెప్పలేరు. సో జగన్ కేఏ పాల్ పొత్తు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో నిజమేనా? వాళ్ళిద్దరి మధ్య అలాంటి అవకాశం ఉందా లేదా? పొత్తు పెట్టిన అవకాశం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరచుగా వినిపిస్తుంది. ఇప్పుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ తరపు నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తారు, వరంగల్ నుంచి ఆయన ప్రకటించాడు. సో కేఏ పాల్ అని నాకు నచ్చాడని చెప్తున్నారు. ఈయన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన కేఏ పాల్ తోటి కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేఏ పాల్ ఒక సమావేశాన్ని పెడితే దానికి మేము వస్తాము, కేఏ పాల్ నిధులు సేకరించి విదేశాల నుంచి తీసుకొస్తాడు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి ఒకళ్ళిద్దరు కలిసి ఒక వీడియో కూడా చేశారు. అది వైరల్ కూడా అయింది. ఓకే. సో కేఏ పాల్ యొక్క గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా గమనించారు. గమనించి కేఏ పాల్ని ఏ విధంగా లైన్లోకి తీసుకురావాలి, కేఏ పాల్ ద్వారా ఎలా లబ్ధి పొందాలి రాజకీయంగా అనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఎందుకు కేఏ పాల్ మీద ఆయన దృష్టి సారించారు అనే ఒక ప్రశ్న వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే సిద్ధం సభలో ముగింపు సభలో కూడా చెప్పారు, ప్రతి సభలో చెప్తుంటారు. ఆయన ఏం చెప్తుంటారంటే ప్రజలకి నేను ఒంటరివాడిని, నాకెవరూ లేరు, అందరూ కలిసి వస్తున్నారు నా మీద దాడి చేయడానికి, రాజకీయపరమైన దాడి, నాకు మీరే అండ, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు, ప్రతి ఇంట్లో నాకు క్యాంపెయినర్లుగా కావాలి. ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోటీ, క్లాస్ వార్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. క్లాస్ వార్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ క్రమంలో నేనున్నాను, నీకెందుకు, నేను అండగా నిలబడతాను, నువ్వు నా పార్టీతోటి వచ్చేసేయి, నా పార్టీతోటి కలువు, నువ్వు పొత్తు పెట్టుకో, మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి కేఏ పాల్ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్కి ఏ విధంగా ఇచ్చారో ఓపెన్ ఆఫర్, నువ్వు నా పార్టీలో జాయిన్ అవ్వు, జనసేనని విలీనం చెయ్యి, నేను నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, నేను ప్రధానమంత్రి అవుతానని చెప్పాడు కేఏ పాల్. ఓకే. సో అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఒంటరివాడిని అని చెప్పి ప్రతి వేదిక మీద చెప్తున్నారు. సో ఇప్పుడు ఒంటరివాడికి కేఏ పాల్ ఓదార్పు యాత్ర చేస్తున్నారా? కేఏ పాల్ ఓదార్పు యాత్ర కాదు, కేఏ పాల్ ఎప్పుడు కూడా మానవీయ కోణంలో ఉంటారు, ప్రపంచ శాంతిదూత. ఆయన పేదలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రబోధాలు చేస్తుంటారు, ప్రబోధం చేస్తుంటారు, ఆశీర్వచనాలు ఇస్తుంటారు కేఏ పాల్. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సో ఈ కారణంతో జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అయిపోయాడని చెప్పి బాధపడుతున్నాడని చెప్పి ఒంటరి వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ప్రపంచ శాంతిదూతగా ఒక ప్రబోధకునిగా ఆయన సానుభూతి ఉంటుంది కేఏ పాల్ది, ఇప్పుడు ఎవరి మీద అయినా సరే. అలానే జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడిని, నాకెవరు లేరు, అందరు కలిసి కట్టుకోవాలి, నా మీదకి వస్తున్నారు అని చెప్పి ఆయన సిద్ధం సభలు వేదికగా అంటున్నటువంటి వ్యాఖ్యల్ని పరిగణలో తీసుకుని కేఏ పాల్ నువ్వు ఒంటరివాడు కావద్దు, నేనున్నాను, సో ప్రజాశాంతి పార్టీ ఉంది, మన ఇద్దరం పొత్తు పెట్టుకున్నాం, అవసరమైతే నీ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్పి మనం పొత్తు పెట్టుకుని వెళ్దామని చెప్పి. సో దీని మీద అసలు అది కామెడీగా తీసుకోవాలా లేకపోతే ఎలా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు కేఏ పాల్ని కామెడీగా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తించాడు కదా, గతంలో చంద్రబాబు నాయుడు కేఏ పాల్ని కలిశాడు కదా, కేసీఆర్ని కలిశాడు కదా, కేసీఆర్ కూడా పోయి కేఏ పాల్ని కలిశారు కదా. కేఏ పాల్ చెప్తున్న దాని ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కేఏ పాల్ ఆశీర్వచనాలు తీసుకున్నారు కదా, అమిత్ షా కూడా కేఏ పాల్ యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు కదా ఆయన చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి కూడా నా ఆశీస్సులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్మాష్ అని చెప్పి అంటున్నాడు కేఏ పాల్. అనేక సందర్భాలు అన్నాడు, ఇక నువ్వు ఉండటానికి లేదు, ద్రోహం చేస్తున్నావు, ప్రజలకి చెప్పిన మాట చేయట్లేదు, దేనికి సిద్ధం అని చెప్పి ఈ మధ్య ఆయన ఒక వీడియో వైరల్ అవుతుంది, నువ్వు దేనికి సిద్ధం అని. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఇంకొక పక్క కేఏ పాల్, మధ్యలో ఇంకో పక్క ఏమో షర్మిల. దేనికి సిద్ధం, నువ్వు ఈయనేమో సిద్ధం అంటుంటాడు, ఎవరు జగన్, నువ్వు దేనికి సిద్ధం అని చెప్పేసి ఆయన దేనికి సిద్ధం, అవినీతికి సిద్ధమా, లేకపోతే మోడీ దగ్గర పడిగాపులు కాయడానికి సిద్ధమా, లేకపోతే
బాబాయ్ని చంపడానికి సిద్ధమా అని చెప్పి అడుగుతుంటాడు ఎవరు కేఏ పాల్. ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత షర్మిల కూడా దేనికి సిద్ధం, నువ్వు అవినీతి చేయడానికి సిద్ధమా, లిక్కర్ స్కామ్ చేయడానికి సిద్ధమా, ఇసుక సిండికేట్ చేయడానికి సిద్ధమా అంటూ ఆమె ప్రశ్నిస్తుంటుంది. ఆ వీడియో మొత్తం ముగ్గురిది వాయిస్ని కలిపి ఈ మధ్యకాలంలో వైరల్ చేశారు ఆ వీడియో సిద్ధం సభలకు సంబంధించి. సో కాబట్టి ఇప్పుడు కేఏ పాల్ ఏంటంటే నువ్వు సిద్ధం కాదు, నువ్వు దగ్గర ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకుంటే నీకు కరుణిస్తాడు, దేవుడు కరుణిస్తాడు అని చెప్పి ఆయన స్థాయిలో ఆయన ప్రబోధాలు చేస్తున్నారు. అసలు ఆయన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు కేఏ పాల్ అనేది ఇంకొక వర్షన్ ఏర్పడుతుంది. సో ఎందుకనంటే ఒకవైపు బ్రదర్ అనిల్ అక్కడ ప్రచారం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా వ్యతిరేకంగా. ఆయన అన్ని చర్చల్లోకి వెళ్ళి ఆయనకున్నటువంటి పరిచయాలు, ఆయనకున్నటువంటి సర్కిల్ ఫాదర్స్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఎప్పుడు కూడా యేసు ప్రభు క్షమించడు, ఆడిన మాట తప్పినటువంటి వాళ్ళని. సో మనం ఒకటి అనుకున్నాము, కానీ ఇప్పుడు యేసు ప్రభు దానికి విరుద్ధంగా నడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈసారి ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారో నేను ప్రబోధిస్తున్నాను, మీరు వినండి అని చెప్పి ఆయన తరహాలో ఆయన ఏదో ప్రచారం చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో షర్మిల ప్రచారం చేస్తుంది, మా అన్నను నమ్మొద్దు, మీ అందరికన్నా కూడా మా అన్న గురించి నాకు తెలుసు, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు, ఈసారి 80% ఓటేది మీరు కనుక ఓటేస్తే రాష్ట్రాన్ని టోటల్గా హోల్సేల్గా అమ్మేస్తారని చెప్పి ఆమె ఇంకొక వైపు ప్రచారం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది ఆయనకి కొంత ఎక్కువగా ఉందని ఆ పార్టీ భావిస్తూ ఉంటుంది, అంచనా వేస్తూ ఉంటుంది. సో కాబట్టి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు బద్దలుగా ఈసారి చీలిపోయే అవకాశం ఉంది, బ్రదర్ అనిల్ రూపంలో, షర్మిల రూపంలో అనేది ఒకటి వర్షన్ వినిపిస్తుంది. దానికి కౌంటర్గా కేఏ పాల్ సపోర్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు ఏమో కేఏ పాల్ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. కాబట్టి కేఏ పాల్ సపోర్ట్ తీసుకొని కేఏ పాల్ తోటి వేదికను పంచుకుంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ సాలిడ్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనేది ఆ పార్టీ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. సరే, అది జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా తీసుకోకపోవచ్చేమో, బట్ కేఏ పాల్ మాత్రం ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా కేఏ పాల్ సపోర్ట్ తీసుకుంటే కనుక కొంత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్స్ మనకి కన్సల్టేటెడ్ అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అక్కడక్కడ వినిపిస్తున్నారు కొంతమంది అని చెప్పి చెబుతున్నారు. అలా కాదు, కొంతమంది కావాల్సినటువంటి వాళ్ళకి మాత్రమే ఆయన ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. వాస్తవంగా 2019 ఎన్నికల్లో కనుక మనం గుర్తు చేసుకుంటే 2019 ఎన్నికల్లో కేఏ పాల్ది హెలికాప్టర్ గుర్తు, అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు. కాబట్టి ఫ్యాను హెలికాప్టర్ రెండు ఒకటేగా ఉన్నాయి, దానివల్ల నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అప్పుడు కూడా కేఏ పాల్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచింది, బాగా నడిచింది, అవును, అప్పట్లో బాగా నడిచింది. ఇప్పుడు ఆ హెలికాప్టర్ మళ్ళీ గుర్తొస్తే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి అసలు కేఏ పాల్ని మనం కలిసి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి కొంతమంది వచ్చారని చెప్పి తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేఏ పాల్ తోటి కలిసి వెళ్ళాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోకపోయినప్పటికీ కేఏ పాల్ మాత్రం నేను ఒంటరివాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కాబట్టి ఒంటరి వాళ్ళని ఆదుకోవడం అనేది ఒక మత ప్రబోధన కనుక తన బాధ్యతగా భావించి ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఆదుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో ప్రజాశాంతి పార్టీతో పొత్తు పెట్టుకోండి, పొత్తుకు రండి, లేదంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయండి అనేటువంటి యాంగిల్లో సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు వైరల్ అవుతుంది. సో మొత్తం మీద కేఏ పాల్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మరి ఇండైరెక్ట్గా ఒకటవుతారా, డైరెక్ట్గా ఒకటవుతారా అనేది మనం చూడాలి. ఒకటి మాత్రం కేఏ పాల్ సీరియస్గా తీసుకున్నాడని మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజం కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటంటే ఒంటరివాడిని నాకు ఎవరు లేరు, నాకు మీడియా లేదు, నాకు అసలు సోషల్ మీడియా లేదు, ఇది చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీడియా లేదని అంటే ఎవరైనా నమ్ముతారా? 80% మీడియా జగన్మోహన్ రెడ్డికి ఉంది, సొంత మీడియాతో పాటు. సోషల్ మీడియా లేదంటే సోషల్ మీడియాకి 300 కోట్లు ఇచ్చాడని చెప్పి తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఐప్యాక్ ఉంది, ఐప్యాక్ సోషల్ మీడియా ఏం చేస్తున్నాయో సో నెట్ జన్లకు అందరికీ తెలుసు కదా. కానీ కేఏ పాల్ మాత్రం నమ్ముతున్నాడు, ఒంటరివాడు అయిపోయాడు పాపం, ఎవరు చెల్లెలుని పంపించేశాడు బయటికి, తల్లిని పంపించేశాడు బయటికి, బావమర్దిని పంపించేశాడు, కాబట్టి
ఒంటరి అయిపోయాడు, ఆదుకుందాం అనేటువంటి మానవ కోణంలో కేఏ పాల్ మరి ఆయన తనదైన స్టైల్లో కామెడీగా అంటున్నాడా సీరియస్గా అంటున్నాడా తెలియదు. మొత్తం మీద చర్చ అయితే తోడుగా ఉంటానని చెప్పి అంటున్నాడు కేఏ పాల్ అని మాత్రం చర్చ జరుగుతుంది. ఓకే సార్. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో జగన్మోహన్ రెడ్డి అవసరం కేఏ పాల్కి లేకపోయినా, కేఏ పాల్ అవసరం జగన్మోహన్ రెడ్డి లేకపోయినా ఏ పొత్తులు మాత్రం. ఇంకోటి ఏంటంటే జేడీ ఉన్నాడు కదా. అవును సార్. జేడీ లక్ష్మీనారాయణ. అవును. జేడీ లక్ష్మీనారాయణ కేఏ పాల్ ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా. అవును, గతంలో పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఓకే. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ సపోర్ట్ కూడా తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొంత నమ్మదగ్గ ప్రచారమే. అంటే అరెస్ట్ చేసిన వ్యక్తి మీద కలిసి పనిచేస్తారంటారు. కాదు, సామాజిక వర్గాల ఈక్వేషన్. ఓకే ఓకే. సామాజిక వర్గాల ఈక్వేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్. సామాజిక వర్గాల ఈక్వేషన్ లో జేడీ లక్ష్మీనారాయణ అసలు ఆయన చేత పార్టీ పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి టాక్ ఉంది కదా. ఓకే. కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ, కేఏ పాల్ ఇద్దరు సామాజిక వర్గం. ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి తోటి పొత్తు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ గా కూడా వాళ్ళు ఉన్నారనేది. సో కాబట్టి ఈ పార్టీలతోటి బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఏం చెప్పాడంటే 100 కన్నా తక్కువ ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని. అంటే ఏమేంటి బీజేపీ అలాగే జనసేన అంటే లాస్ట్ ఎన్నికల్లో 100 కన్నా తక్కువ వచ్చింది, అలాంటి పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించేశాడు. సో ఇప్పుడు అదే పందాల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. అంటే ఇప్పుడు జై భారత్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ వాటితో పెట్టుకోవాలి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. ప్లస్ ఈ కాకుండా ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్టులతో కూడా ఒక ట్రైల్ వేస్తున్నారు. ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి అని ఏపీలో ఎవరు లేరు అనుకుంటా. అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా మళ్ళీ ఘటన కావాలి కదా, ఘటన కావాలని మరో ఛాన్స్ ఇంకొక 5 సంవత్సరాలు కావాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మరి వీళ్ళందరితోటి ఒక కూటమిని ఏర్పాటు చేస్తాడా, లేకపోతే సింహం సింగిల్ అంటున్నాడు. సింహం సింగిల్ కాకపోతే ఏమైంది అనేది అర్థమవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి.